చేరివచ్చిన సహోదరి, సహోదరిమణులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలోని వందనాలు తెలియచేస్తున్నానండి. మొట్టమొదటిగా దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. అలాగనే మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మరి మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. మొట్టమొదటిగా మరి అందరూ కూడా తలలు వంచి ఏకీభవించినట్లయితే మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకముల గొప్ప దేవా! మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా! ఇంతవరకు నాయన తండ్రి ప్రభా! ఈ దినమంతా కూడా మీరు కాచి, కాపాడి అందరికీ మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేసి దేవా! ఈ సమయంలో మరి మేమందరం కూడా నాయన ఇలాగన సంఘంగా నాయన తండ్రి మేము కూడి నాయన తండ్రి ప్రభా! మరి కొద్ది సమయం మరి మేము స్తుతించి ఆరాధించటానికి దేవా! మిమ్మల్ని ఘనపరచటానికి దేవా! మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి ఒకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవా! ఈ సమయంలో నాయన తండ్రి ప్రభా! మరి మీ యొక్క మాటలు నాయన తండ్రి ప్రభా! తెలియపరుస్తుండగా నాయన తండ్రి ప్రభా! నన్ను మరుగు చేసి నాయన తండ్రి ప్రభా! మీ మాటలు తెలియపరచమని ప్రార్థిస్తున్నాను దేవా! తగిన జ్ఞానాన్ని, సమయస్ఫూర్తిని నాయనా మీరు నాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా! వింటున్నాను నాయన తండ్రి మీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా! చక్కగా నాయన తండ్రి ప్రభా! మరి నాయన ఆసక్తితో వినటానికి, నేర్చుకోవటానికి తద్వారా నాయన తండ్రి మేమందరం కూడా నాయన తండ్రి ప్రభా! మరి మీ యొక్క వాక్యాన్ని బట్టి మా జీవితాలను మరి మేము సరిచేసుకోవటానికి మరి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రభా! దేవా! ఈ సమయంలో నాయన తండ్రి ప్రభా! మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయన తండ్రి ప్రభా! సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘ పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ కూడా సంఘ కుటుంబాలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా! దేవా నాయన తండ్రి మరి ఈ దినం నాయన తండ్రి ప్రభా! ఇలాగ నాయన తండ్రి ఈ యొక్క మాధ్యమం ద్వారా నాయన తండ్రి అందరూ కూడి నాయన తండ్రి మేము స్తుతించాలని నాయన తండ్రి వారికొచ్చే ఆలోచనను బట్టి నాయన తండ్రి ప్రభా! ఎంతగానో సంతోషిస్తున్నాము. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని నాయన మీరు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా! మరి ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండి, మీరు మాత్రమే మహిమ పొందుకోమని కోరుకుంటూ, యేసుక్రీస్తు నామంన ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒకసారి మరి నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవుడిని ఎంతగానో మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగనే మరి హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మరి సంఘ కాపరి అయినటువంటి మరి సీనియర్ పాస్టర్ గారైనటువంటి పాల్ గారికి, అలాగనే మరి బ్రదర్ శామ్ పాల్ గారికి కూడా మరి నా యొక్క హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ సమయంలో మరి కొద్ది సమయం మాత్రమే మరి మనం దేవుని యొక్క మాటలు ఆలోచిద్దామండి, ధ్యానిద్దాము. మరి అందరూ కూడా మరి చక్కగా మరి శ్రద్ధతో, ఆసక్తితో వినాలని ఆశపడుతున్నానండి. మరి ఈరోజు మరి ముందుగానే తెలియపరిచినట్లుగా మరి మనము చూసుకోబోయే టాపిక్ ఏంటి అనంటే కనుక, అంశం ఏంటి అనంటే కనుక, మరి నీవు విత్తినదే నీవు కోస్తావు. అయితే ఇదేదో నేను కల్పించిన మాటలు కాదు గానీ, ఇది కూడా మరి మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఈ యొక్క మాటలను మరి మనం చూస్తా ఉంటాం. అయితే మరి దేవుడు మరి మొట్టమొదటిగా ఈ సృష్టిని ఆయన చేస్తున్నప్పుడు గాని మనం చూసినట్లయితే కనుక దేవుడు మరి ఆదాముని, అవ్వని సృజించి ఆయన్ని వాళ్ళని నిర్మించిన తర్వాత మనం చూసినట్లయితే మీరు ఫలించి మరి మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి అని దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదించినట్లుగా మరి మనం చూస్తా ఉంటాం. మరి మనం అక్కడ మరి మనం దేవుడు వారందరిని కూడా ఆశీర్వదించినట్లుగా మరి మనం చూస్తా ఉంటాం. మరి అలాగ పుట్టిన ప్రతి మనిషి కూడా మరి దేవుడు ఏం కోరుకుంటున్నారంటే, మరి ఇలా పుట్టించిన ప్రతి మనిషి కూడా మరి ఆయన కొరకు ఆలోచించాలి, ఆయన కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటుంటే, మనిషి మాత్రం ఎప్పుడు మరి ఆహ్, తనని తను ఎలా ఆనందపెట్టుకోవాలి, తనని తను ఎలా సంతోషపెట్టుకోవాలి అని, మరి తన కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలి అని ఇదే ఆలోచనలో మరి జీవిస్తా ఉన్నాడు. అయితే మరి ప్రతి మనిషి కూడా ఇలా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మరి వాళ్ళ కుటుంబాల్లో సమృద్ధి ఉండాలి అని
కోరుకోవడంలో అయితే తప్పు లేదు గానీ, మరి ఇలా కోరుకుంటున్న మనము ఎప్పుడు చూసినా మరి మనం ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కొంటా ఉంటాము. ఏదో ఒక శ్రమని, ఏదో ఒక బాధని ప్రతిరోజు కూడా ఏదో ఒక దుఃఖం కొన్ని కొన్ని సార్లు మనం ఆలోచించినట్లయితే ఒక ఒక కష్టం వెంబడి కష్టం, కష్టం వెంబడి కష్టం మనం ఉంటున్న సమస్యలు కూడా మరి మనకి లేకపోలేదు. అయితే మరి ఎందుకు ఇలాగా మనిషి ఇలాగ ఒక కష్టం వెంబడి కష్టం లేకపోతే ఇలాగ ఎందుకు ఇట్లాగా మరి మనిషేమో మరి ఆనందంగా, సంతోషంగా జీవించాలని మనిషి కోరుకుంటుంటే మరి ఎందుకు ఇలాగా మరి మనుషులేమో ప్రతిదినము కూడా ఏదో ఒక కష్టాన్ని, శ్రమని అనుభవించాల్సొస్తుంది అని గాని మనం ఆలోచించినట్లయితే మరి వాళ్ళు ఒక్కసారి గాని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వెనక్కి తిరిగి చూసినప్పుడు, మరి వాళ్ళు ఎప్పుడో ఒకనాడు చేసిన వాళ్ళ తప్పిదాలు, ఒకనాడు వాళ్ళు చేసిన పొరపాట్లు, ఒకనాడు వాళ్ళు చేసినటువంటి ఆ పనులు, మరి దానిని బట్టే మరి వాళ్ళు మరి ఈ దినాన మరి వాళ్ళు శ్రమలనేది అనుభవిస్తున్నారు. ఈ బాధలనేది, ఈ దుఃఖం అనేది అనుభవిస్తున్నారు అని మరి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అంటే ఒకనాడు మనం చేసిన తప్పిదములు, ఒకనాడు మనం చేసిన పొరపాట్లు, మరి దినం వాటికి ప్రతిఫలం అనేది మనం పొందుకుంటున్నాము అని ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మరి ఆయన అంటున్న మాటను మనం ఒకసారి చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 7 వచనం మనం చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 7 వచనం మనం చదువుకున్నట్లయితే కనుక మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆ! ఇక్కడ మనం చూసినట్లయితే మన అంశము కూడా ఈరోజు ఇదేనండి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని ఇక్కడ చెప్తున్నట్లుగా మరి మనం చూస్తా ఉంటున్నాం. మరి ఇలాగ మనం మన జీవితాలలో మనం ఏది విత్తుతామో అంటే మనం ఒకవేళ గాని మనం మంచి చేసినట్లయితే కనుక అదే ప్రతిఫలాన్ని, అదే పంటను మరి మనం కోస్తాం. మేలుని, ఆశీర్వాదాల్ని మనం పొందుకుంటా ఉంటాం. ఒకవేళ మనం గాని మరి ఓకే. ఎవరికైనా కీడు గాని తలపెడితే, ఎవరికైనా కీడు గాని చేస్తే, ఎవరికైనా మోసం గాని చేస్తే, అదే పంటను మనం కోస్తాము అని మనం ఈ యొక్క వాక్యం ద్వారా మరి మనం అర్థం చేసుకోవాలండి. మరి ప్రారంభంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు, మరి ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు యొక్క సృష్టి కార్యము, ఆయన చేసినటువంటి ఆ సృష్టి కార్యం కూడా మరి మనం చూసుకున్నట్లయితే కనుక, మరి అక్కడ కూడా మనం దేవుడి సృష్టిని బట్టి అదే మనకి నేర్పిస్తున్నారండి. అదే మనకి నీవు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు అని అదే సాదృశ్యంగా దేవుడు చెప్తున్న మాటలు మనం ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 1 అధ్యాయము 12 వచనము మనం చూసినట్లయితే ఆదికాండము 1 అధ్యాయము 12 వచనం మనం చూసినట్లయితే భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములు మొలిపింపగా అది మంచిదిగా దేవుడు చూస్తున్నారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మనం ఏదైనా ఒక గింజ నాటుతున్నప్పుడు ఒకవేళ ఒక మామిడి గింజను, ఒక మామిడి టెంకను మనం నాటితే కనుక వాటి జాతి ప్రకారము అదే జాతి మరి మామిడి పండ్లనేవి ఆ పంట అనేది మనం కోస్తా ఉంటాం. ఒకవేళ ఒక యాపిల్ గింజ గాని మనం నాటినట్లయితే కనుక మరి కొద్ది సంవత్సరాల తర్వాత అదే పంటను, అదే యాపిల్ పంటను మరి మనం కోస్తా ఉంటాం. అలాగే ఒక్కసారి మనం 25 వచనాలు అదే ఆదికాండము 1 అధ్యాయము 24 వచనం గాని మనం చూసినట్లయితే దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన
ఆ! ఇక్కడ గాని మనం చూసినట్లయితే జంతువుల విషయంలో కూడా సేమ్ అదే జరుగుతుంది. వాటి జాతి ప్రకారమే అంటే ఒక కోతి నుంచి మనం చూస్తున్నప్పుడు ఒక కోతే వస్తది. అలాగే ఒక మేక నుంచి మనం చూసినప్పుడు ఒక మేకే వస్తది. అలాగే మరి ఒక పిల్లి నుంచి మరి తనకి బిడ్డ పుట్టినప్పుడు ఒక పిల్లినే మనం చూస్తాం తప్ప ఒక కోతి నుంచి ఒక పిల్లి వచ్చినట్లుగా, ఒక ఎలక నుంచి ఒక ఏగొచ్చినట్లు ఇలా మనం ఎప్పుడూ కూడా వినలేదు. ఇలా ఎప్పుడూ కూడా జరగదు. ఎందుకంటే దేవుడు సృష్టిని చూపించి మనకి అదే నేర్పిస్తున్నారు. ఏంటంటే నువ్వు ఏ గింజైతే నాటుతావో ఆ ఫలాన్నే మీరు కోస్తారు అని చెప్పి మనకి సాదృశ్యంగా ఇక్కడ దేవుడు సృష్టిని చూపిస్తూ ఈ యొక్క పాఠాన్ని ఈరోజు మరి మనకి నేర్పిస్తా ఉన్నారు. మన జీవితాల్లో కూడా ఏదైతే మనం విత్తుతామో, ఏదైతే మరి మరి మన జీవితాల్లో విత్తుతామో అదే మనం కోస్తాము అని ఇక్కడ చెప్తున్నట్లుగా మరి మనం ఆహ్, సృష్టిని బట్టి మరి మనకి బాగా అర్థమవుతుంది. ఇంకా మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు మరి పాత నిబంధనలో ఇచ్చిన చట్ట ప్రకారము మరి మనం చూసుకున్నట్లయితే ఆ వచనం కూడా ఒకసారి చదువుకుందామండి. నిర్గమకాండము 21 అధ్యాయం 23 వచనము. నిర్గమకాండము 21 అధ్యాయము 23 వచనం చూద్దామండి. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. దేవుడు పాత నిబంధనలో కూడా మరి మనం చూసినప్పుడు ఇదే విధమైన చట్టాన్ని దేవుడిచ్చినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ నువ్వు ఎవరికైనా కన్ను తీసినట్లయితే కనుక నీ కన్ను కూడా తర్వాత పోతది. ఒకవేళ నువ్వు ఎవరిదైనా కాలు తీసినట్లయితే ఆ తర్వాత నీ కాలు కూడా పోతది. ఒకవేళ నువ్వు ఎవరిదైనా ప్రాణం తీసినట్లయితే కనుక ఆ తర్వాత నీ ప్రాణం కూడా పోతాది. చూసుకో జాగ్రత్త పడు అని ఇక్కడ ఈ చట్టాన్ని కూడా దేవుడు మరి పాత నిబంధనలు ఇశ్రాయేలీయులకి ఇచ్చినట్లుగా మరి మనం చూస్తా ఉంటాం. వీటన్నిటిని బట్టి కూడా మనం ఆలోచించినట్లయితే మరి మనం ఏది చేస్తామో, మరి మనం ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తాము అని ఇక్కడ మనం మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుందండి. మనం చేసేవేమో అన్ని తప్పుడు పనులు చేస్తూ, అన్ని చెడ్డ కార్యక్రమాలు చేస్తూ, అన్ని దేవునికి దూరంగా మరి మనం జీవిస్తా ఉంటూ దేవా! మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మా పిల్లల్ని ఆశీర్వదించాలి. మా కుటుంబాలను ఆశీర్వదించాలి. మా పిల్లలకి మంచి ఉద్యోగాలివ్వాలి. మాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని మనం దేవుడిని అడుగుట నిజంగా అందులో ఏదైనా అర్థం ఉంటదా ఆలోచించండి. నిజంగా అది సమంజసంగా ఉందా అసల? మరి మనకి నచ్చినట్టు మనకు బ్రతుకుతూ, మనకి నచ్చినట్లు మనం జీవిస్తూ, మనం చేయాల్సిన తప్పుడు పనులన్నీ కూడా చేస్తూ, మరి దేవా! మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరుకోవడంలో ఏదైనా అసలు న్యాయం ఉందా? మరి మనం కూడా ఆలోచించాలి కదా! అస్తమానం మనం కూడా మరి ప్రతి విషయంలో ఇది న్యాయం కాదు, ఇది న్యాయం అని మాట్లాడుతున్న మరి మనం కూడా ఆలోచించాలి గదా! మనం చేస్తున్నవన్నీ ఇలాంటి పనులు చేస్తూ మరి దేవుని నుంచి ఆశీర్వాదాలు కోరుకోవాలి. మరి మన కుటుంబాలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనంటే కనుక అది సాధ్యం కాదు అని మరి మనకి ఈ యొక్క వాక్యాలన్నిటిని బట్టి కూడా మరి మనకి ఈరోజు మనం అర్థమవుతుంది. మన శరీర విషయంలో కూడా మనం ఆలోచించుకుంటున్నప్పుడండి, మరి మనం ప్రతిదినము కూడా మనకి నచ్చినట్లుగా మరి మనం తింటా ఉంటాం. మరి ఈ కాలంలో మనం చూసినట్లయితే స్ట్రీట్ సైడ్ ఫుడ్ గానీ, మరి ఇట్లా జంక్ ఫుడ్ గానీ, ఇట్లా ఇవన్నీ కూడా మనం తింటా ఉంటుంటాం. బిర్యానీలని, పావ్ బాజీలని, పానీపూరీలు అన్నీ తినేసి, దేవా! మీరు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. మీరు నాకు మంచి ఆయుష్‌నివ్వాలి అని మనం కోరుకోవడంలో ఏదైనా న్యాయం ఉంటదా? మరి మనం కూడా ఆలోచించాలి గదా! ఒకవేళ మనం ఇలా అన్నీ చేస్తూ మీరు నాకు ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్‌నివ్వండి అని కోరుకుంటే దేవుడు ఎలా ఇస్తాడు చెప్పండి? మనం కూడా ఆలోచించాలి కదా! కొన్నిసార్లు చాలామంది పురుషుల్లో మరి మనం చూస్తా ఉంటాం. వాళ్ళకి ఎప్పుడు గూడా ఈ యొక్క అలవాటు డ్రింకింగ్ గాని, స్మోకింగ్ గాని ఈ అలవాట్లలో వాళ్ళు పడిపోతారు. వాళ్ళ కుటుంబాల్ని నాశనం చేసుకుంటారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని నాశనం చేసుకుంటా ఉంటారు. మరి ఇట్లాగ ఈ తాగుడుకి, ఈ స్మోకింగ్‌కి వీళ్ళు బానిసలయిపోతూ
దేవా మీరు నాకు మంచి కిడ్నీస్ ఇవ్వండి. మీరు నాకు మంచిగా లంగ్స్ ఫంక్షన్ అయ్యేలా చేయండి. మీరు నాకు మంచి చేయండి. మీరు నాకు ఆయుష్‌ని పెంచండి. మీరు హిజ్కియా గారికి ఎట్లా అయితే ఆరోగ్యం ఇచ్చారో, ఆయుష్‌ని ఎట్లా అయితే పొడిగించారో అని చెప్పి ఆయన్ని ఎత్తి మరి ఆయనలాగా మీరు మాకు కూడా పెంచండి అని మనం అడిగితే నిజంగా అందులో ఏదైనా న్యాయం ఉంటదా ఆలోచించండి. మనం అన్నీ మనం శరీరానికి హానికరమైనవి తింటూ, హానికరమైన పనులు చేస్తూ మరి ఆరోగ్యం ఇవ్వండి అని మనం కోరుకోవడంలో న్యాయం లేదు కదా! మరి మనం కూడా ఆలోచించాలి కదా! ఇట్లా అన్ని విషయాల్లో కూడా మరి మనం ఆలోచించినప్పుడు అన్ని తప్పులు చేస్తూ, అన్ని పొరపాట్లు చేస్తూ, దేవా మరి మా జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వండయ్యా! మరి మా జీవితాల్లో ఏంటయ్యా అస్తమానం ఈ దుఃఖం ఏంటి? ఈ బాధలేంటి? ఈ కష్టాలేంటి? అని మనం దేవుడిని ఎట్లా అడుగుతాం చెప్పండి? ఎట్లా మనం దేవుడి నుంచి ఆశీర్వాదాలు, మేలులనేవి మనం పొందుకోగలుగుతాం? మనకి మనం కూడా మరి ఆలోచించుకోవాలి కదా! అయితే మరి ఈ విషయంలో మరి మనం ఆలోచించినప్పుడు మీరనొచ్చు మరి మేము చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో తప్పులు చేస్తా ఉన్నామండి. ఇప్పటికి కూడా మరి మేము బాప్తీసం తీసుకొని ఎన్నో తప్పులు చేస్తా ఉన్నాము. దేవునికి దూరంగా జీవిస్తా ఉంటున్నాము. మరి దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నాము. దేవుడికి అయిష్టమైన కార్యాలన్నీ కూడా మేము చేస్తా ఉంటున్నాము. అయినప్పటికీ కూడా మేము బాగానే ఉంటున్నాం గదండీ! నార్మల్‌గా మా లైఫ్ అనేది జరిగిపోతా ఉంటుంది గదా! ఆహ్, పెళ్ళిళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నాం. తర్వాత పెళ్ళిళ్ళవుతున్నాయి. ఇల్లు కొనుక్కున్నాం. కారు మామూలుగానే జరుగుతుంది గదా! అని మీరు అనుకోవచ్చు గానీ, ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, మనం ఏదైనా ఒక గింజ భూమిలో నాటినప్పుడండి, అది అది పెరిగి ఒక మొలకై, ఒక వృక్షమై, ఒక మహావృక్షం అవ్వడానికి అది ఎన్నో సంవత్సరాలు పడతది. కొన్నిసార్లు కొన్ని రోజులు పడతది. కొన్ని నెలలు పడతది. కొన్ని సంవత్సరాలు పడతది. అలాగే మనం విత్తిన కీడుకి కూడా మనం ఏదైతే ఏదైతే చెడు మన జీవితాల్లో విత్తామో వెంటనే మనం ప్రతిఫలం పొందకపోవచ్చు. మనం ప్రతిదినము కూడా అబద్ధాలు ఆడతామండి. దేవుడు మమ్మల్ని ఏమైనా శిక్షిస్తున్నాడా ఏంటి అని మీరు అడగొచ్చు. గానీ అది వెంటనే ఆ కీడుకి కీడు ప్రతిఫలంగా మనం వెంటనే పొందుకోము గానీ, అది కొన్ని రోజుల తర్వాతైనా, కొన్ని సంవత్సరాల తర్వాతైనా ఆ కీడును మనం అనుభవించాల్సొస్తది. ఆ కీడుని ఏదైతే మనము ఇప్పుడు మనం ఈరోజు మనం ఏదైనా ఎవరినైనా మోసం చేశామనుకోండి, అది వెంటనే మనకి ఆ ఎఫెక్ట్ అనేది మనకి జరగకపోవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాతైనా, కొన్ని నెలల తర్వాతైనా అదే కీడుని, అదే మోసం మరి మనం పొందుకుంటాము అని మరి మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు ప్రేమమయుడండి. దేవుడు మమ్మల్ని ఏం చేయడండి అని మరి మనం అనుకోకూడదండి. ఎందుకంటే పాత నిబంధనలో ఎన్నో 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 సిట్యుయేషన్స్ బట్టి మరి మనకి అర్థమవుతా ఉంటది. దేవుడు మరి ఆయన యొక్క ఉగ్రతను మరి తన ఇష్టమైన ప్రజల మీదే చూపించినట్లుగా మరి మనం చూసుకుంటా ఉంటాం. నిజంగా ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో కూడా ఇశ్రాయేలీయుల మీద చూపించినప్పుడు మరి మనం చదువుకున్నా ఉన్నాం చాలా సార్లు వింటా ఉంటున్నాం కూడా. మరి ఆయన ఉగ్రత అనేది మనం తట్టుకోలేమండి. ఆయన కేవలం ప్రేమమయుడే కాదు. ఆయన ఉగ్రత చూపించినప్పుడు ఆయన ఉగ్రత కూడా చూపిస్తాడని మరి మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి. అయితే మరి ఈ యొక్క అంశాన్ని బట్టి మరి మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాము అన్న ఈ యొక్క అంశాన్ని బట్టి ఈ దినము మరి బైబిల్ నుంచే మనం ఒక ఉదాహరణ మరి యాకోబు గారి జీవితం బట్టి మరి మనం తెలుసుకుందాము. మరి అది ఎలాగా మరి మరి ఏదైతే మనం విత్తుతామో మనం అదే పంటను కోస్తాము అని చెప్పి ఉదాహరణగా మనం ఈరోజు మరి యాకోబు గారి జీవితం కోసం మరి మనము ఆలోచించుకుందామండి. మరి యాకోబు గారి జీవితం మరి వచనాలైతే నేను చూపించిన అందరికీ కూడా మరి తెలిసినదే కనుక నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. మరి యాకోబు గారి జీవితం మరి మనం ఆలోచించుకున్నప్పుడు య ఎప్పుడైతే మరి తన తండ్రి అయినటువంటి మరి ఇస్సాకు గారు మరి తన వృద్ధాప్యంలో మరి తన యొక్క దృష్టి లోపం అనేది తనకి కలిగినప్పుడు తన ఆఖరి దినాల్లో తను ఉంటున్నప్పుడు మరి మరి
మరి యాకోబు తల్లి అయినటువంటి రెబ్కా, యాకోబు కూడా ఒక ప్లాన్ చేసుకుంటారండి. ఒక ప్రణాళిక అనేది వేసుకుంటారు. ఏంటి అనంటే కనుక, మరి ఇప్పుడు మరి తన తల్లి రిబ్కా చెప్తా ఉంటది యాకోబుకి, "ఇప్పుడు నేను చక్కగా మరి ఒక మంచి కూరను వండి పెడతాను. అది నువ్వు తీసుకెళ్ళి మీ తండ్రి గారికివ్వు. మరి ఇస్సాకు గారికివ్వు. మరి మీ తండ్రి గారు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆయన ఆయన మరి తన ఆశీర్వాదాలన్నీ కూడా మరి నీ మీద నీకు ఇస్తారు. కనుక మరి ఇదంతా కూడా వారు ప్లాన్ చేస్తారు. అప్పుడు వెంటనే మరి యాకోబు అంటారు, మరి తన తండ్రికి దృష్టిలోపం అయితే ఉండొచ్చు గానీ, మరి ఆయన మరి నన్ను ముట్టుకున్నప్పుడు మరి అది ఆయనకి తెలిసిపోతది కదా! ఎందుకంటే అన్నయ్యైనటువంటి ఏశావుకి మరి రోమములనేవి ఉంటాయి ఎక్కువగా. మరి నాకు లేవు కదా! మరి ఎలాగా తెలిసిపోతదని చెప్పి, ఇదంతా కూడా ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ అనేది వాళ్ళేసుకొని మరి ఆహ్ మరి తండ్రి దగ్గరికి వెళ్తారు. మరప్పుడు వెంటనే రిబ్కా కూడా చెప్తది. మరి నీ యొక్క చర్మానికి మరి ఏదైనా గొర్రెను గాని, మేకను గాని ఏదైనా గొర్రెను చంపి మరి ఆ చర్మాన్ని మరి నీ చేతుల మీద ఉంచు. మరి అది ఉంచినప్పుడు మరి నీ తండ్రి నిన్ను తడిమినప్పుడు మరి నిన్ను ఏశావుగా గుర్తించి మరి నీకు తనకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా నీకిస్తారు. నువ్వెళ్లి పొందుకోవాలి అని చెప్పినట్లయితే కనుక మరి అలాగనే మరి యాకోబు తన తల్లి అయినటువంటి రిబ్కా ఇద్దరూ కలిసి మరి ఈ ఈ ఇస్సాకును మరి అక్కడ మోసపుచ్చినట్లుగా మరి మనం చూస్తా ఉంటాం. మరి అలాగనే మరి యాకోబు తన తండ్రి దగ్గరికెళ్తాడు. మరి ఆ కూరని మరి ఏశావుగా పరిచయం చేసుకుంటాడు. మరి ఆ యొక్క కూరను పెడతాడు. మరి చక్కగా భోంచేస్తాడు. మరి రావాల్సిన మరి తనకి మరి ఆ యాకోబుని మరి ఆశీర్వదించినట్లుగా మరి మనం చూస్తా ఉంటాం. ఇదయిపోయిన తర్వాత మరి ఏశావేమో వేటాడి వచ్చి మరి చక్కగా వంట చేసుకొని తండ్రికి పెట్టేసరికి, అయ్యో! నేను ఆల్రెడీ ఈ ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసాను యాకోబుకి. అరే! అది నేను యాకోబుకి ఇచ్చేసానా అని వెంటనే అతను రియలైజ్ అయినట్లుగా మరి మనం చరిత్రలో ఇదంతా కూడా మరి మనం చూస్తా ఉంటాం. మరి దానిని బట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు గారు మరి తన తండ్రిని మోసపుచ్చినట్లుగా మరి మనం చూస్తాము. తన అన్న అయినటువంటి ఏశావును కూడా మరి మోసపుచ్చినట్లుగా చూస్తా ఉంటాం. మరి యాకోబు ఇదంతా కూడా ప్లాన్ చేసుకొని మరి వాళ్ళని మరి మోసపుచ్చినట్లుగా మరి మనం చూస్తా ఉంటాం. మరి అలా మోసం చేసిన ఆయన మరి అలాగే ఆయన జీవించాడా? మరి తను కూడా ఎప్పుడైతే తండ్రి అయ్యాడో, మరి తన తండ్రికి ఏదైతే దుఃఖాన్ని తను ఆహ్, మరి తీసుకొని వచ్చాడో, మరి అదే దుఃఖాన్ని మరి తను కూడా వృద్ధాప్యంలో ఉంటున్నప్పుడు, యాకోబు కూడా తను వృద్ధాప్యంలో ఉంటున్నప్పుడు, అదే దుఃఖాన్ని ఆయన కూడా పొందినట్లుగా మరి మనం చూస్తా ఉంటాం. మరి యాకోబు గారికి మరి మనందరికీ తెలుసు. యాకోబు గారికి మరి 12 మంది సంతానం. మరి అందులో యోసేపు గారిని మరి ఆయన ఎంతగానో ప్రేమించినట్లుగా మరి మనం చూస్తా ఉంటాం. మరి ఎంతో అల్లారు ముద్దుగా మరి తనను చూసుకున్నట్లుగా యోసేపుని ప్రేమిస్తా ఉండడం, మరి ఇదంతా కూడా మరి తన అన్నలైనటువంటి అందరూ కూడా మరి దానిని చూసి వాళ్ళు అన్నలందరూ కూడా ఏంటి తండ్రి ఇట్లాగా యోసేపుని ఏంటి ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఇంతగా ఇది చేస్తున్నాడని ఒక అసూయతోటి, ఒక జెలస్ తోటి మరి యాకోబు గారు ఏం ఆహ్, మరి అన్నలందరూ కూడా ఏం చేస్తారంటే, మరి యోసేపుని క్షమించండి. యోసేపుని తీసుకెళ్ళి మరి ఈ మిద్యానీయులకి మరి ఆ యొక్క యోసేపును అమ్మివేసినట్లుగా మరి మనం చూస్తా ఉంటాం. ఇప్పుడు ఈ అన్నలందరూ కూడా వీళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు కూడా మరి తన తండ్రికి ఇప్పుడు మరి తండ్రికి చెప్పాలి గదా! మరి తండ్రికి నమ్మించాలి గదా! మరి తమ్ముడు చనిపోయినట్లుగా మరి తెలియపరచాలి గనక కనుక ఇప్పుడు అన్నలందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒకానొకప్పుడు మరి రెబ్కా, యాకోబు మరి ఇస్సాకును మోసపరచడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ అన్నలందరూ కూడా మరి అదే యాకోబుని మరి మరి మోసం చేయడానికి ప్లాన్ చేస్తా ఉంటున్నారు. మరి మరి యాకోబుని నమ్మించడానికి, తండ్రిని నమ్మించడానికి మరి యోసేపు యొక్క అంగీని తీసుకొని మరి ఆ యొక్క గొర్రె రక్తంలోని, మేక రక్తంలోని ముంచి మరి తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో యోసేపును నువ్వెంతగానో ప్రేమించుతున్న ఈ యొక్క యోసేపును మరి ఒక దుష్టమృగం తినేసింది అని చెప్పి మరి తండ్రిని మరి నమ్మించినట్లుగా మరి మనం చూస్తా
ఉంటాం. అప్పుడు యాకోబు పరిస్థితి మనం ఒక్కసారి ఒక వచనంలో చదువుకుందామండి. ఆహ్, ఆదికాండము 37 అధ్యాయము 34 వచనం చదువుదామండి. ఆదికాండము 37 అధ్యాయము 34 వచనం చదువుకుందామండి. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని ఆ! కుమారులందరూ చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మరి యాకోబు తనకిష్టమైన మరి తన కుమారుడు మరి చనిపోయాడన్న వార్త విన్నాక ఆయన ఎంతగా మరి ఆహ్, ఎంతగా ఆయన బాధపడుతున్నాడో తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన తన బిడ్డ కొరకు అంగలార్చుచున్నాడు. ఏడుస్తున్నాడు అనలేదండి. ఏడుస్తున్నాడంటే అది 2, 3 రోజులు ఉంటది. ఆ తర్వాత మళ్ళీ మనమే నార్మల్ అయిపోతా ఉంటాం. గానీ ఇక్కడ అంగలారుస్తున్నాడు. అంటే ఆ బాధ, దుఃఖం అనేది హృదయంలో నుంచి వస్తుంది. ఇంకా అది ఎన్నో దినాలు మనిషిని తినేస్తా ఉంటదనమాట. ఆ బాధ. అందుకనే ఇక్కడ అంగలారుస్తున్నట్లుగా మరి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంతమంది వచ్చి యాకోబును మరి ఎంతమంది వచ్చి మరి యాకోబును ఓదారుస్తున్నా ఆ ఓదార్పనేది ఆయనకి సరిపోవటం లేదంట. మరి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఒకానొక దినాన మరి తన యొక్క పాత జీవితంలో గాని, తన జీవితం వెనక్కి వెళ్లి గాని మనం చూసినట్లయితే, మరి యాకోబు కూడా మరి తండ్రి అయిన ఇస్సాకును ఎంతగానో బాధపరిచాడు. దుఃఖపరిచినట్లుగా మరి మనం చూస్తున్నాం. మరి ఈనాడు మరి యాకోబు కూడా తండ్రిగా ఉంటున్న తను, వృద్ధాప్యంలో ఉంటున్న తను కూడా మరి తన తండ్రి, తన కొడుకు నిమిత్తము ఎంతో బాధపడుతున్నట్లు, వేదన పడుతున్నట్లు, అంగలారుస్తున్నట్లుగా ఈ యొక్క వాక్యాన్ని బట్టి, మరి చరిత్రను బట్టి మరి ఈ యొక్క ఉదాహరణ మరి మనం తీసుకున్నాము. మరి ఈరోజు మనం నేర్చుకున్నామండి. మరి నిజంగా ఎంత అంటే మరి యాకోబు గారికి ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఎప్పుడూ యంగ్‌గా ఉంటున్నప్పుడు తన తండ్రిని మరి మోసపుచ్చాడు. అలాంటిది తన వృద్ధాప్యంలో వచ్చేసరికి అంటే ఆ కీడనేది, ఆ ప్రతిఫలం అనేది తను వెంటనే పొందుకోలేదు. కొన్ని సంవత్సరాలయినప్పటి తర్వాత మరి ఆ కీడనేది ఆయన అనుభవించినట్లుగా, మరి ఆ కీడనేది ఏదైతే తన తండ్రిని దుఃఖపెట్టాడో, అదే స్థితిలోనికి మరి తను కూడా మరి తను మోసం చేశాడో, మరి అదే ఇక్కడ మరి తన వృద్ధాప్యంలో తను కూడా మోసపోయినట్లుగా మరి మనం చూస్తా ఉంటాం. అదే దుఃఖంలో, బాధలో అంగలారుస్తున్నట్లుగా మరి ఇక్కడ మనం చూస్తా ఉంటామండి. ఇదే విషయాన్ని మరి నీవు ఏదైతే మరి విత్తుతావో అదే కోస్తావు అని ఇక్కడ వాక్యాన్ని బట్టి మరి మనకి అర్థమవుతా ఉంది. మనం కూడా మన జీవితాల్లో ఆలోచిస్తున్నప్పుడండి మరి మనం ఏదో లాభం పొందుకోవాలని ఏదో మరి మనం ఇది చేయాలని చెప్పి మరి కొన్నిసార్లు మనం ఇతరులని మోసపరుస్తా ఉంటాం. అది మన సంఘంలో అవ్వచ్చు, కుటుంబాల్లో అవ్వచ్చు. మనం ఈ మోసం అనేది మరి మనం చేస్తా ఉంటాం. అట్లా అట్లా మనం చేసినప్పుడు మరి అది మనకి లాభం తర్వాత పొందుకోవచ్చు. కానీ ఆ తర్వాత మరి అది కొన్ని రోజుల తర్వాత అవ్వచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. ఆ ప్రతిఫలాన్ననేది, ఆ కీడుని, ఆ మోసం ఏదైతే చేశామో దానిని మనం పొందుకుంటాము అని మనం ఆలోచించుకోవాలండి. చాలా సార్లు కుటుంబాలలో కూడా మరి మనం చూసినప్పుడు మరి భర్త మరి మరి భార్యకు విధేయత లేకుండా మరి భార్యకి మరి ఫెయిత్‌ఫుల్‌గా నమ్మకంగా ఉండకుండా మరి ఈ దినాల్లో మరి మనం చాలా చాలా విషయాలు సంఘటనలు మరి మనం చూస్తా ఉంటాం. మరి మనము నమ్మకంగా జీవించకుండా మన భర్త జీవించాలి అనంటే కనుక అలా జరగని పని అండి. మనం ఎప్పుడైతే నమ్మకంగా మన భర్తతో మనం కలిసి జీవిస్తామో, మరి అలాగనే మన భర్త కూడా మనకి అదే అదే మరి మరి నమ్మకత్వాన్ననేది తను కూడా కొనసాగిస్తారు. మనమేమో మనకి నచ్చినట్లుగా జీవిస్తూ మరి వాళ్ళు మనకి ఇతరులు మనకి మేలు చేయాలని, ఇతరులకు మంచి చేయాలని మరి మనము ఆలోచించకూడదు. చాలా సార్లు మనం అత్త, కోడళ్ళ విషయం కూడా మనం ఆలోచించినప్పుడు మరి కోడలు ఎంతగానో మరి అత్తని హింసిస్తా ఉంటది. ఎందుకంటే అత్త ఉంటున్న జనరేషన్ వేరుగా ఉంటది. కోడలు ఉంటున్న జనరేషన్ వేరుగా ఉంటది. వాళ్ళిద్దరి మధ్య
మధ్య గ్యాప్ అనేది ఉంటది. దాంతో పాటు మరి ఇద్దరు వేరు వేరు కుటుంబాల నుంచి వస్తారు. వేరు వేరు అలవాట్లు, వేరు వేరు ఆలోచనలు, వేరు వేరు పద్ధతులనేవి ఉంటాయి. మరి ఒక్కటిగా కుటుంబంగా జీవిస్తా ఉంటున్నప్పుడు మరి కోడలు మరి అర్థం చేసుకొని వాళ్ళకి తగినట్లుగా మరి మనం వాళ్ళు జీవించినట్లయితే కనుక ఆ జీవితం, ఆ కుటుంబం అనేది సంతోషంగా ఉంటుంటది. మరి కోడలేమో మరి తన యవ్వన ప్రాయంలో ఉంటున్నప్పుడు కోడలు తనకి నచ్చినట్లుగా ఆ అత్తని ఎంతగా హింసించాలో, ఎంతగా బాధ పెట్టాలో అట్లా బాధ పెడతది. అట్లా అన్నీ కూడా ఆవిడని ఎంత మరి దూషించాలో, ఎంత మరి ఆవిడకి దూరంగా జీవిస్తదో మరి అదే ఇదిని మరి ఈ కోడలు మరి తనకి కూడా పిల్లలు పుడతారు కదా! తను కూడా అత్తయ్యే అవకాశం అనేది వస్తది ఇన్ ఫ్యూచర్‌లోని. మరి రానున్న దినాల్లో తను కూడా మరి అత్తయినప్పుడు మరి తన కోడలు కూడా ఎందుకంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ జనరేషన్ గ్యాప్ అనేది ఉంటది. వాళ్ళిద్దరి మధ్య కూడా డిఫరెన్సెస్ అనేవి వస్తా ఉంటాయి. అప్పుడు ఆ కోడలు మరి తను వెనక్కి తిరిగి ఆలోచించినప్పుడు అప్పుడు నిజంగా ఆమె కూడా బాధపడతది కదా! అయ్యో! నేను నా అత్తని నేనెంత బాధపడ్డానే ఎంత బాధ పెట్టానే, ఎంత ఆమెని దూరం చేసుకున్నానే, ఈనాడు మరి నేను కూడా అదే స్థితిలో ఉన్నాను. నా కోడలు కూడా నాకివ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. నా కోడలు కూడా నన్ను మంచిగా ప్రేమగా చూసుకోవట్లేదే అని బాధపడతా ఉంటాం. అంటే మనం ఏదైతే మరి మనం విత్తుతామో అదే కోస్తాము అని ఈ యొక్క ఉదాహరణలన్నిటిని బట్టి కూడా మరి మనకి అర్థమవుతా ఉంటదండి. మరి ఇలా మనం ఆలోచించుకుంటున్నప్పుడు, మన ఆత్మీయ జీవితాన్ని కూడా దీనికి యాడ్ చేసినట్లయితే, మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేకపోతున్నాము. ఆత్మీయ జీవితంలో మనం బలంగా ఉండలేకపోతున్నాం. కష్టాలు, బాధలు, ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం దిగజారిపోతున్నామే. మరి భక్తులు, ప్రవక్తలు వాళ్ళందరూ చూపించిన విశ్వాసము మరి మనం చూపించలేకపోతున్నామే. అబ్రహాం గారు మరి విశ్వాసులకు తండ్రి. మరి ఆయన తన కుమారుని ఇవ్వమన్నప్పుడు మరి ఆయన చూపించిన విశ్వాసం మరి మనం కూడా కష్టం ఎదుర్కొన్నప్పుడు సేమ్ అలాగే మనం కూడా మరి ఉండలేకపోతున్నామే, చూపించలేకపోతున్నామే అని గాని మనం ఆలోచించినట్లయితే కనుక అండి, మరి నిజంగా మన ఆత్మీయ జీవితంలో మనం చాలా దయనీయమైన స్థితిలో ఉంటున్నాము. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడము. దేవునికై బ్రతకటానికి ఇష్టపడము. దేవునికి ఇవ్వడానికి ఇష్టపడము. మరి దేవుని సేవకులను గౌరవించటానికి ఇష్టపడము. మరి ఏది కూడా సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా సరే, మన వంతు సహాయం మనం చేయాలి చేయటానికి ఇష్టపడము. ప్రార్థన చేసుకోము, బైబిల్ చదవము, బైబిల్ వాక్యం చెప్పడానికి ఇష్టపడము. ఇలా మనం ఏది చేయకుండా మరి దేవుణ్ణి మనము దేవా మీరు నాకు పరలోకం ఇవ్వండి అని గాని మనం అడిగితే అందులో ఏదైనా న్యాయం ఉందా? మరి మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే మరి మనకున్న కొద్ది కాలమే ఈ జీవితం మనం కొద్ది కాలమే మరి మనం చూసినట్లయితే మోషే గారంటారు, "అల్పకాలము పాపభోగం" అంటే మన జీవితం ఎంత కాలం అని అంటున్నారు? అల్పకాలం మాత్రమే అని అంటున్నారు. మరి యోబు గారు కూడా కొంచె కాలమే అని మన ఆయుష్ కోసం చెబుతూ కొంచె కాలమే మన ఆయుష్ అని మరి ఆయన చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా యాకోబు గారి దగ్గరకొచ్చేసరికి మన ఆయుష్ కోసం మనం ఎలా ఎలా అంట మన ఆవిరి వంటి జీవితం అంట. అంటే మన ఆవిరి ఇలా కనబడి అలా మాయమైపోయి ఈ జీవితం కోసము మరి మనము ప్రయాస పడుతున్నాము. ఈ జీవితం కోసం మనము ఈ జీవితంలో మనం సంతోషంగా ఆనందంగా జీవించాలని మనం అనుకుంటున్నాం గానీ, ఈ కొద్ది కాలం ఈ జీవితం మనం గాని భూమి మీద జీవిస్తున్నప్పుడు పరలోక సంబంధమైన కార్యక్రమాలు మనం భూమి మీద చేసినట్లయితే కనుక, మనం ఆ పరలోకంలోని మనం ఏదైతే ఇక్కడ మన పరలోక సంబంధమైన కార్యక్రమాలు, ఆ విత్తనం అనేది మనం ఇక్కడ నాటుతామో, మరి పరలోకానికి వెళ్ళి ఆ పంట అనేది మరి మనం కోస్తాము అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి. మరి పరలోక సంబంధమైన కార్యక్రమాలు భూమి మీద ఏంటి అనంటే కనుక, మరి ఇవేనండి. దేవునికి సన్నిహితంగా మరి మనం జీవించడం, దేవునికి ఇష్టమైనవి చేయడం. దేవునికి అయిష్టమైనది ఏంటి అంటే గనక అది పాపమండి. ఆ పాపానికి మరి దూరంగా మరి మనం జీవిస్తూ, మరి ఏదైతే దేవుడు మరి ఈ 66 పుస్తకాలలో మరి మనం చూసుకున్నప్పుడు, మరి దేవుడు మనం ఎలాగ భూమి మీద జీవించాలి అని అన్ని విషయాలు కూడా
కూడా ఆయన రాసాడండి. ఏ విషయాన్ని కూడా ఆయన ఎక్కడ కూడా మిస్ చేయలేదండి. సంపూర్ణంగా, పరిపూర్ణంగా చేసి ఈ ఈ బైబిల్ అనేది మరి మన చేతుల్లో పెట్టారు. ఇందులో మనం అన్నీ చదువుకుంటే మనం మరి భూమి మీద మనం ఎలాగ జీవించాలి? ఎలా చేస్తే, ఏం చేస్తే మనం పరలోకం వెళ్తాము అన్న అన్నీ కూడా మరి ఇందులో రాయించారు. మరి ఇది మనం ప్రతిదినము కూడా దావీదు గారంటారు గదా! దివారాత్రాలు ఓన్లీ మీరు పగలు చదివితే చాలు అని ఆయన అనట్లేదు. దివారాత్రము ఇది మీరు ధ్యానించాలి. ఎప్పుడైతే ఇది మీరు ధ్యానిస్తారో మరి అప్పుడు మరి తండ్రి యొక్క మనస్సును, దేవుని యొక్క మనస్సు మరి మనకి అర్థమవుతది. అప్పుడు మరి మనకి ఆయన యొక్క ప్రేమ అర్థమైతే కనుక నిజంగా ఈ లోకంలో ఇంకేది కూడా అక్కర్లేదు అని అంటారు. ఇందాక పిల్లలు గూడా పాటలు పాడారు పాటల్లో కూడా మనం చూస్తాం గదా! ఈ లోకమంతా వెదికినా కూడా ఎక్కడ కూడా సంతోషం లేదు. ఎక్కడ కూడా ఆనందం లేదు. మరి ఎక్కడ మరి మనకి ఆనందం దొరుకుతుందని విన్నాము. మరి ఒక్క క్షణమైనా దేవుని సన్నిధిలో గడిపితే, దేవునిలో గాని మనం గడిపినట్లయితే కనుక అప్పుడు మరి మనకి ఆనందం, సంతోషం అనేది కలుగుతుంది అని మరి ఆ యొక్క పాటలో కూడా భావాన్ని మరి పరమార్థాన్ని మరి మనం గ్రహించుకున్నాము. సో, ఇలాగున మనం ఆలోచించినట్లయితే కనుక మరి దేవుని యొక్క మన ప్రతి క్షణము కూడా దేవుని కొరకు ఆలోచించాలి. దేవుని పనులు మరి మనం జరిగించినట్లయితే కనుక మరి మనం ఏ అయితే సంఘాలకు వెళ్తున్నామో మరి ఆ సంఘంలో ఆ సంఘ కాపరికి మరి మనము చక్కగా మరి ఒక మంచి సహాయకులుగా ఆయన్ని ప్రోత్సహిస్తూ మరి మరి మనం జీవిస్తా ఉంటుంటాము. మరి సంఘ కార్యక్రమాల్లో మనం ఉంటూ మరి ఇట్లా అనేకమైన ఇలా ఆన్‌లైన్ కార్యక్రమాలని, సంఘంలో సువార్త కార్యక్రమాలని ఇలా అనేకమైనవి మనం చేపడితే కనుక మరి అప్పుడు మనం పరలోకం అడిగిన ఒక అర్థం ఉంటుంది గానీ, మరి భూమి మీద మనకి నచ్చినట్లుగా మనం జీవిస్తూ మీరు నాకు పరలోకం ఇవ్వండి అనంటే కనుక నిజంగా మరి మనకి దేవుడు పరలోకం ఇస్తారా? మరి పాపం చేసేవారికి మరణం అని ఆయన ఆ వాక్యంలో సెలవిస్తున్నారు. ఆఖరిగా ఆ యొక్క ఒక్క వచనాన్ని చదివి మరి ముగించుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 16 అధ్యాయము 59 వచనము చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 16 అధ్యాయము 50 59 అధ్యాయము. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీకరించుదానా నీవు చేసినట్టే నేను నీకును చేయబోచున్నాను. అలాగే ఇంకొక వచనం కూడా చదువుకుందామండి. అదే యెహెజ్కేలు గ్రంథము 18 అధ్యాయము 4 వచనం కూడా చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 18 అధ్యాయము 4 వచనము. మనుషులందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమును నొందును. పాపం ఎవరైతే పాపం చేస్తారో మరి వాళ్ళు మరణం నొందుతారు అని ఇక్కడ వాక్యాన్ని బట్టి ఈరోజు మరి దేవుడు మనతోని మాట్లాడుతున్నారు. అలాగనే ఇక్కడ కూడా యెహెజ్కేలు గ్రంథము 16 అధ్యాయము 59 వచనంలో కూడా మరి మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నారని చాలా క్లియర్‌గా చెప్తున్నారు. మీరేదైతే చేశారో మళ్ళీ నేను మీకు అదే ఇస్తాను అని అంటున్నారు. మీరేదైతే నీవు చేసినట్లే నేను నీకు చేయబోచున్నాను అని అంటున్నారు. అంటే మీరేదైతే చేస్తారో నేను కూడా మీకు అదే చేస్తాను అని దేవుడు క్లియర్‌గా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నారండి. అందుకే నీవేదైతే విత్తుతావో అదే కోస్తావు అని ఇక్కడ మనకి మరి ఈ యొక్క మాటలను బట్టి మరి మనకి అర్థమవుతుందండి. సో, ఈ యొక్క వాక్యం అంతటిని బట్టి కూడా నిజంగా మన వ్యక్తిగత జీవితాల్లో మనకు సంతోషం కలగాలి. మన కుటుంబాల్లో సంతోషం ఉండాలి. మనకి ఆనందం ఉండాలి. మరి మన కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మరి మనం మేలును పొందుకోవాలి అనంటే కనుక మరి మనం మంచి విత్తనం అనేది మనం నాటాలి. మంచి అనేదే మనం నాటాలి. ఈవెన్ మన పిల్లలకి కూడా మంచి చేయమనే మరి మనం ఎప్పుడూ కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. సంఘంలో కూడా మరి మనం మన పిల్లల్ని మరి వాళ్ళని చక్కగా పాటలు పాడడానికి కూడా మరి మనం ఇప్పుడు కూడా చిన్న పిల్లలు మరి చక్కగా పాటలు పాడడం అనేది మనం చూస్తా ఉంటాం. పిల్లల్ని కూడా అలాగనే మరి వాళ్ళు పాటలు పాడడానికి, వాళ్ళు వాక్యం
నేర్చుకోవడానికి, మరి చిన్న చిన్న కథలుగా నేర్చుకోవడానికి మరి మనం వాళ్ళని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తా ఉండాలి. మరి వాళ్ళు ఇప్పుడు చేసినదంతా కూడా మరి ఇన్ ఫ్యూచర్‌లో మరి వాళ్ళ యొక్క జీవితాలలోని మరి వాళ్ళు అదే పంటను వాళ్ళు కోస్తారు అని మరి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగనే మనం కూడా మన జీవితాలలో ఒకవేళ ఈ మనం దేవునికి గాని దూరంగా జీవించినట్లయితే కనుక, దేవునికి గాని అవిధేయతగా మరి మనం బ్రతుకుతున్నట్లయితే కనుక, ఎందరినో మోసం చేస్తున్నట్లయితే కనుక, మరి అవన్నీ కూడా మనం మానివేయడానికి మరి మనం చూస్తాం. మనం మానడానికి మరి మనం ప్రయత్నిస్తా ఉండాలండి. ఎందుకంటే ఏదైతే ఒకవేళ మనం కీడు గాని విత్తినట్లయితే అదే కీడు మన మీదకొస్తది అని మనం గ్రహించుకోవాలి. అరే! మాకేం కీడు జరగట్లేదులే అని మనం అనుకోవడానికి లేదు. అది ఏ రోజైనా మన మీద హఠాత్తున మన మీద రావచ్చు అని మరి వాక్యం కూడా సెలవిస్తా ఉంటుంది. కనుక మరి ఒకవేళ మనం ప్రార్థనా జీవితంలో మనం తక్కువగా ఉంటున్నామేమో, ఒకవేళ మరి మనల్ని మనం పరీక్షించుకుందామండి. ప్రార్థన అనేదే మన జీవితంలో లేదేమో, ఒకవేళ మరి మనం పరీక్షించుకుందాం. ఒకవేళ వాక్యం చదవట్లేదేమో, వాక్యానికి మన దినంలోని మనం టైం ఇవ్వలేకపోతున్నామేమో, మనకి మనం పరీక్షించుకుందామండి. ఈ దినం నుంచైనా అట్‌లీస్ట్ మనం వాక్యం చదువుకొనుట్లోను, మరి ప్రార్థన చేయట్లోను, దేవునికి సన్నిహితంగా మరి దేవునికి మనకి ఇష్టంగా మరి మనం జీవిద్దాము. మన పిల్లలు కూడా జీవించేలా చూద్దాం. మన కుటుంబం కూడా మరి అలాగున జీవించేలా మరి మనము చూద్దామండి. ఎందుకంటే మనందరం కూడా భూమి మీద గాని మంచి విత్తనాన్ననేది పరలోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ మరి గాని మరి మనం జీవించినట్లయితే కనుక తప్పక పరలోకంలో మనం గొప్ప పంటను అదే పంటను మరి మనం కోస్తాము అని మరి మనం జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మరి ఈ దినానికి మరి ఈ యొక్క కొద్ది మాటలు కూడా ముగించుకుంటున్నానండి. మరి చిన్న ప్రార్థన ఆఖరి ప్రార్థన చేసుకొని మరి ముగించుకుందామండి. అందరూ మళ్ళీ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమున్న గొప్ప దేవా! మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా! మరి ఇంతవరకు నువ్వు కూడా నాయన తండ్రి ప్రభువా, మీ యొక్క వాక్యంతో నాయన తండ్రి మా అందరితో కూడా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా నాయన తండ్రి మరి నీ యొక్క వాక్యం ద్వారా నాయన తండ్రి నీవేదైతే విత్తుతావో అదే పంటను నీవు కోస్తావు అని మీ యొక్క వాక్యం ద్వారా నాయన తండ్రి ప్రభా మరి ఎన్నో ఉదాహరణల ద్వారా నాయన తండ్రి మరి ఈ దినం మరి మేము నేర్చుకున్నాం దేవా. ఏదైతే ఈ పాఠం మేము నేర్చుకున్నామో, ఏదైతే వాక్యం ఈ దినం మరి మేము నేర్చుకున్నామో నాయన దేవా, అది మా హృదయాల్లో నాయన మరి మేము అది భద్రపరుచుకొని ప్రభువా మరి ఆ ఫలాన్ని నాయన తండ్రి ప్రభువా మరి మేము నాయన తండ్రి ఆ యొక్క పంటను కోయటానికి మరి మీరు సహాయం దయచేయండి నాయన. ఒకవేళ మేము చెడు చేస్తున్నామేమో, ఒకవేళ మేము కీడు చేస్తున్నామేమో నాయన తండ్రి దేవా, ఈ క్షణం దేవా మరి మేమందరం కూడా మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం నాయన తండ్రి. వాటన్నిటిని కూడా నాయన తండ్రి మరి మేము దూరం చేసుకుంటూ నాయన తండ్రి ప్రభా మరి నాయన తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా నాయన తండ్రి ప్రార్థన ద్వారా నాయన తండ్రి మేము మీకు సన్నిహితంగా మీకు ఇష్టమైన జీవితాలు మేమందరం కూడా జీవించడానికి మీరు సహాయం దయచేయండి నాయన తండ్రి. మా సంఘంలో కూడా నాయన తండ్రి ప్రభా మేము మంచి కార్యక్రమాలు చేపట్టే వారిగా ఉండటానికి మీరు సహాయం దయచేయండి నాయన తండ్రి. మరి ఎందరో నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన తండ్రి మేము భారం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. సంఘం ద్వారా అనేక నాయన తండ్రి కార్యక్రమాలు మరి మేము చేపట్టడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రభా. ఈ దినం నాయన తండ్రి ప్రభా మా నాన్న తండ్రి హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేను బెంగుళూరు చర్చ్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాన్న తండ్రి ప్రభా. మరి నాన్న తండ్రి కేవలం ఆదివారం మాత్రమే నాన్న తండ్రి ప్రభా మరి నాన్న తండ్రి మీకు పరిమితం కాకుండా నాన్న తండ్రి ప్రభా మిగతా దినాల్లో కూడా ఆన్లైన్ ద్వారా నాన్న తండ్రి ప్రభా మీ వాక్యం నేర్చుకోవాలని, మేము స్తుతించాలని, మిమ్మల్ని గనపరచాలని వారి దినంలో నాన్న తండ్రి కొంత సమయాన్ని నాన్న తండ్రి మీకు కేటాయిస్తుండగా నాన్న తండ్రి ప్రభా మీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మన తండ్రి ప్రభా మరి నడిపిస్తున్నాన తండ్రి ప్రభా మరి పాల్ గారిని అలాగే శ్యామ్ పాల్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాన్న తండ్రి. బిడ్డలకి సంఘాన్ని నడిపించుట్లో కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. మంచి నాన్న తండ్రి ప్రభా మరి నాన్న తండ్రి సమయస్ఫూర్తిని మీరు మెండుగా దయచేయండి నాన్న తండ్రి. మంచి ఆరోగ్యం బలంను శక్తిని మీరు మెండుగా దయచేయండి నాన్న తండ్రి. సంఘ కుటుంబాలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్ లో జాయిన్ అయిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన దేవా. అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి
నడిపించండి. ప్రతిదినము వింటున్న వాక్యాన్ని బట్టి నాయన తండ్రి మా జీవితాలను మరి మేము సరిచేసుకొని నాయన తండ్రి ప్రభా మీకు ఇష్టలుగా మీ ప్రియమైన బిడ్డలుగా మేమందరం కూడా జీవించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నాయన తండ్రి విన్న వాక్యం నాయన తండ్రి నిష్ప్రయోజనం కాకుండా ప్రవ్వా ఫలించడానికి నాయన తండ్రి అభివృద్ధి పొందటానికి మీరు సహాయం దయచేసి కృప చూపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.